రాష్ట్రంలో 24 గంటలు కరెంటు ఇస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నాయకులు ముందుగా కంటి వెలుగులో పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఔరంగజేబ్ కాలంలో జుట్టు పన్ను ఉంటే ఇప్పుడు కేసీఆర్ పాలనలో ఏసీడీ ఛార్జీలు ఉన్నాయని విమర్శించారు. ఏసీడీ ఛార్జీలు చట్టవిరుద్ధమని జీవన్ రెడ్డి చెప్పారు. వ్యవసాయానికి నిర్ణీత సమయంలో కరెంటు సప్లై చేయాలని కోరారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడం విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయమని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం తాను అసెంబ్లీకి పోటీ చేస్తానని చెప్పారు. తనకు అసెంబ్లీకి పోటీ చేయాలని ఉందన్నారు. నిజామాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ బలంగా ఉందని జీవన్ రెడ్డి తెలిపారు. కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తలేదు, ఇలా ప్రైస్ కు సంబంధించినటువంటి ఒక మద్దతు ధర లేదు. అది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం అయితే నువ్వు సబ్సిడీ చేయొచ్చు కదా. ఎకరానికి 3,000 రూపాయలు, క్వింటల్ 3,000 రూపాయలు 4,000 ఇచ్చి గతంలో 3,000 రూపాయలు ఇచ్చిందే. ఈవెన్ చంద్రబాబు నాయుడు ఇచ్చిందే. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండగా ఏది ఇచ్చిందో వాడు క్వింటల్ 3,000 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసిందని చెప్పి అంటున్నాను. వీళ్ళు మనం ఏదైతుందో క్వింటల్ 3,000 4,000 ఇచ్చి కొనుగోలు చేస్తే రైతు కూడా బాసట ఉంటుందని చెప్పి అంటున్నా. వీళ్ళ నిరంజన్ రెడ్డి గారు పంటల మార్పిడి అంటాడు. పంటల మార్పిడికి రైతు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రత్యామ్నాయ పంట ఏది అనేది ప్రధానం అని చెప్పి అంటున్నా. ఇలా మేము వరికి ప్రత్యామ్నాయ